నవంబర్ వరల్డ్ పైల్స్ డే. సో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ 20th నవంబర్ని ప్రపంచ పైల్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో దీని ముఖ్య ఉద్దేశము ప్రజల్లో పైల్స్ గురించి అవగాహన కల్పించడం. సాధారణంగా సిగ్గు బిడియంతో చాలామంది నిశ్శబ్దంగా బాధపడుతూ ఉంటారు. పైల్స్ డే ముఖ్య ఉద్దేశం పైల్స్తో బాధపడుతున్న వాళ్ళు నిశ్శబ్దంగా బాధపడకుండా ఈ సమస్య గురించి ఫ్రీగా డిస్కస్ చేసేటువంటి ఒక ధైర్యాన్ని నింపడం కోసం ఈ రోజును జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా పైల్స్కి ప్రత్యేకమైన హాస్పిటల్ లేదు. చాలామంది మైండ్లో ఏంటంటే పైల్స్ సమస్యకు ఎక్కడ చూపించుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం లేదు. కాబట్టి పైల్స్కు ప్రత్యేక హాస్పిటల్ ముక్తి లేజర్ పైల్స్ క్లినిక్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో దీని ప్రాముఖ్యత ఏంటంటే పైల్స్ ఫిస్టులా ఉన్న వాళ్ళకి డే కేర్ విధానంలో అత్యాధునికమైనటువంటి పద్ధతులు లేజర్, స్టాప్లర్, డిజిహాల్ అనే టెక్నాలజీ ద్వారా నొప్పి లేని అధునాతనమైనటువంటి చికిత్సలు అందించడం ఉద్దేశంతో ఈ సెంటర్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి నిశ్శబ్దంగా బాధపడకుండా పైల్స్ గురించి కన్సల్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది. ఆధునిక జీవన విధానంలో రోజు రోజుకు పైల్స్ వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం జీవనశైలిలో మార్పులు. సో ముఖ్యంగా ఈరోజు మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం లేదు. జంక్ ఫుడ్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల పీచు పదార్థాలు లేకపోవడం వల్ల మలబద్ధకం రావడం వల్ల పైల్స్ ఫిస్టులా ఎక్కువ అవుతున్నాయి. ఇంకో సమస్య ఏంటంటే చాలామంది వ్యాయామం చేయట్లేదు. సో ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల పేగుల కదలికలు తగ్గడం వల్ల కూడా మలబద్ధకం అవుతుంది. కాబట్టి ఆహారంలో మార్పులు, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, మెడిటేషన్, యోగా ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించినట్లయితే పైల్స్ రాకుండా కాపాడుకోవచ్చు. మన దగ్గర ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి సార్ పైల్స్? సో మన సెంటర్లో పైల్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఓపీ సర్వీసెస్, సో ఆపరేషన్ లేకుండా చికిత్స చేసే విధానాలన్నిటి గురించి పేషెంట్స్కు ముఖ్యంగా కౌన్సిలింగ్ నిర్వహించడం, దాంతోపాటు పైల్స్కి అధునాతన విధాలైనటువంటి లేజర్ ద్వారా చికిత్స అందించడం, స్టాప్లర్ ద్వారా చికిత్స అందించడం ద్వారా మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయ్యే విధంగా దీన్ని డే కేర్ విధానం అంటారు. సో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో డే కేర్ విధానంలో త్వరగా కోలుకునే విధంగా, రక్తస్రావం లేకుండా, నొప్పి లేకుండా వీలైనంత త్వరగా మళ్ళీ పనిలోకి వెళ్ళడం. పాత రోజుల్లో పైల్స్ ఆపరేషన్ అయితే 2 to 3 months కూడా వాళ్ళు వీధులకు హాజరు కాలేనటువంటి పరిస్థితి. సో ఈ నూతన విధానం వల్ల మార్నింగ్ ఆపరేషన్ చేస్తే ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అవ్వడమే కాకుండా 2-3 రోజుల్లో వాళ్ళు తమ రెగ్యులర్ డ్యూటీస్కి అటెండ్ అయ్యేటువంటి విధానాలని ఈ సెంటర్లో ఏర్పాటు చేయడం. అంటే ఇప్పుడు ఇక్కడ డే కేర్ సర్జరీ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళకు కూడా లేజర్, స్టెప్లర్ లాంటి అధునాతన విధానాన్ని వాళ్ళకు అందించే ముఖ్య ఉద్దేశంతో డే కేర్ సర్జరీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక రాయితీతో మా సెంటర్లో సేవలు అందించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే సార్.